హాయ్! అందరికీ నమస్కారం. నేను నాటినటువంటి శంకు పూ చెట్టుని నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. ఈ మొక్క చాలా బావుంటది. నేను చెట్టు అన్నాను సారీ. ఈ మొక్క పూలు చాలా అంటే చాలా ఆరోగ్యకరమైనవి. నాకు కనిపించినవి 2 కలర్స్‌లో అంటే ఒకటి బ్లూ, ఇంకొకటి వైట్. ముందు బ్లూ పూసింది. తర్వాత వైట్. కానీ ముందు నేను మీకు వైట్ చూపిస్తున్నాను. చాలా అంటే చాలా ఆరోగ్య ప్రయోజనాలు అనేటివి ఈ శంకు పూలో ఉన్నాయి. మన వాళ్ళు ఈ శంకు పువ్వుని తీసుకోవాల్సిన పరిమితిలో తీసుకోండి. ఇది మనకు ఇంటి దోషాలను కూడా తొలగించడానికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది. కొంతమంది ఎక్కువగా దైవభక్తి నమ్మేవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఏం చెప్తానంటే వీటిని ఏ దిశలో పెట్టాలి, ఏ విధంగా పెట్టాలి అనేసి తెలుసుకొని పెట్టడం వల్ల మనకెన్నో ప్రయోజనాలు అనేటివి ఉంటాయి. ఏదైనా ఒక పనిని మనము చేయాలంటే దానికి తగ్గ రూల్స్, ప్రిన్సిపల్స్ని ఖచ్చితంగా ఫాలో అయితేనే మనం ఆ పని పైన విజయాన్ని సాధిస్తాం. లేకుంటే మనకు నిరుత్సాహమే మిగులుతుంది. ఏ పనైనా సరే సిస్టమేటిక్గా చేయాలనుకుంటాం కాబట్టి అందులో ఉన్న రూల్స్ని ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. నాకైతే చాలా సంతోషం అనిపించింది. మేబీ దీన్ని నేను ఒక 2 మంత్స్‌కేమో ఫ్లవరింగ్ చూడటం జరిగింది. అంతకుముందు వేరే దగ్గర ఎన్ని నెలలు ఉండిందో నాకు తెలీదు. వైట్ కన్నా బ్లూ చాలా అట్రాక్టివ్గా కనిపిస్తూ ఉంది. చాలా 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 బాగుంది. అందుకే ఏమాత్రం ఆలస్యం చేయలేదు, మీకు చూపిస్తున్నాను. ఇంటి పని నీట్గా అయిపోయిందంటే దీన్ని తీసుకుపోయి ఇంట్లో ఏ డైరెక్షన్లో పెట్టాలో ఆ డైరెక్షన్లో పెట్టేస్తాను ఖచ్చితంగా. వీటికి అట్లా కాయలు కూడా వస్తూ ఉంటాయి. నెక్స్ట్ ఇంకా ఎక్కువ మొక్కలు వేసుకోవచ్చు ఈ కాయలు ఉంటే. అందుకోసమే మీరు మాత్రం దీని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి తెలుసుకొని వాడడానికి ట్రై చేయండి. ఈ మొక్కను దక్షిణ లేదా పశ్చిమ దిశలో నాటడం వల్ల అశుభం జరుగుతుంది ఇంట్లో. కొన్ని శాస్త్రాలు చెప్తున్నాయి. మీరు శాస్త్రోక్తంగా చేయాలనుకుంటే ఇంట్లో తెచ్చుకొని ఈ మొక్కను పెట్టుకోవాలనుకుంటే ఖచ్చితంగా వాటి గురించి పూర్తిగా తెలుసుకొని పెట్టుకోండి. ఫుడ్ కలర్ కూడా ఈ బ్లూ కలర్ ఫ్లవర్స్ని యూజ్ చేస్తారనేసి మీకు బాగా తెలుసు.